Hi Andy, I'm Dr. Lakshmi Priyanka. I'm a consultant obstetrician and gynecologist at Kiran Hospitals, Karmanghar. ఇవాళ మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే డెలివరీ అయిన ఇమీడియట్గా మదర్స్కి ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అండ్ వాటి సొల్యూషన్స్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మెయిన్ కంప్లైంట్ అందరూ చెప్పేది ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ స్లీప్. సో స్లీప్ అనేది సరిపోవట్లేదు అని. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బేబీ స్లీప్ సైకిల్ అనేది మనలాగా ఉండదన్నమాట. సో మనం నైట్స్ పడుకొని డే టైంలో నార్మల్ యాక్టివిటీస్ చేసుకున్నట్టు బేబీకి ఉండదు. సో బేబీ ఎప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు లేస్తుంది అనేది ఇట్ ఈస్ నాట్ మనం చెప్పలేం. సో మదర్స్ ఏం చేయాలి అంటే బేబీస్ పడుకున్నప్పుడు పడుకోవడం, బేబీస్ యాక్టివ్గా ఉన్నప్పుడు లేచి ఉండడం, ఆరల్స్ ఇంకెవరైనా హెల్ప్ తీసుకోవడం, లైక్ మదర్, హస్బెండ్ ఇంకెవరిదైనా హెల్ప్ తీసుకోవాలి బేబీని హ్యాండిల్ చేయడం, ఇన్ కేస్ మదర్ పడుకుంటున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి. సో ఇదొక రెమెడీ. నెక్స్ట్ మెయిన్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే డైట్, ఎలాంటి డైట్ తీసుకోవాలి. చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ సరిగ్గా ఇవ్వరు న్యూలీ డెలివర్డ్ అయిన మదర్స్కి, వాటర్ ఇవ్వరు అండ్ ఫుడ్ కూడా అన్ని వెజిటబుల్స్ పెట్టరు, ఫ్రూట్స్ పెట్టరు. సో ఇలా చేయకూడదు. సో మనం నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగైతే ఫుల్ డైట్ అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఎలా ఇస్తామో ఆఫ్టర్ డెలివరీ కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలి. వాటర్ అనేది 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు. సో ఏం చేస్తారంటే ఓన్లీ రైస్ ఇవ్వడం ఆర్ బ్రెడ్ ఇవ్వడం, ఓన్లీ ఇడ్లీ పెట్టడం ఇలా చేస్తారు. ఇలా చేయకూడదు. మనం అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ మిక్స్డ్గా ఇస్తేనే ఆ న్యూట్రిషన్ అనేది బేబీకి వెళ్తుంది. అండ్ ఈవెన్ మనకి డెలివరీ అయిన మదర్స్లో మెయిన్గా సిజేరియన్ అయిన మదర్స్లో ఉండే ప్రాబ్లం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, అంటే స్టూల్స్ అనేవి హార్డ్గా రావడం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఫైబర్ లేని ఫుడ్ తీసుకోవడం, లైక్ ఓన్లీ రైస్ ఆర్ చపాతీ ఆర్ బ్రెడ్ తీసుకోవడం. సో ఇలా చేసినప్పుడు ఫైబర్ అనేది ఉండదు ఫుడ్లో. సో మనం ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అండ్ వాటర్ అడిక్వేట్గా తీసుకుంటే ఈ హార్డ్ స్టూల్స్ అనేవి ఉండవు, కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉండదు. అండ్ మోర్ ఓవర్ సిజేరియన్ అయిన వాళ్ళకి ఏంటంటే మనం అబ్డామిన్ అనేది లేయర్స్గా కట్ చేసి బేబీని తీస్తాం. సో దీనివల్ల మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు, వీటి వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. సో దీని రెమెడీ ఏంటంటే ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, వాటర్ బాగా తీసుకోవడం అండ్ లాక్సేటివ్స్ లైక్ క్రిమాఫిన్ ఆర్ డుఫెలాక్ సిరప్, వాట్ ఎవర్ గైనకాలజిస్ట్ అడ్వైస్ చేసిన సిరప్స్ ఉంటాయి, లాక్సేటివ్స్ ఉంటాయి, ఇవి తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ రెమెడీ ఫర్ కాన్స్టిపేషన్. నెక్స్ట్ మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్లో. సో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ టైం డెలివరీ అయిన మదర్స్కి అంటే ప్రైమీస్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇన్వర్టెడ్ నిపుల్స్ అనేవి ఉంటాయి. ఇన్వర్టెడ్ నిపుల్స్ అంటే నిపుల్ అనేది ఇట్లా బయటికి కాకుండా లోపలికి ఉండడం లేదా ఫ్లాట్గా ఉండడం. ఇలా ఉన్నప్పుడు బేబీస్కి ఆ నిప్పుల్ అనేది క్యాచ్ చేయడం కష్టమైపోతుంది. సో సక్కింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే బ్రెస్ట్ పంప్స్ వాడచ్చు. సో బ్రెస్ట్ పంప్ అనేది ఒక సక్షన్ మెకానిజం లాగా పనిచేసి మన నిప్పుల్ని బయటికి లాగుతుంది. సో అలాంటప్పుడు బేబీకి ఫీడింగ్ అనేది ఈజీ ఉంటుంది. సో ఇదొక రెమెడీ ఇన్వర్టెడ్ నిపుల్స్కి. అండ్ ఇంకొక ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్. సో ఇమీడియట్గా డెలివరీ అయిపోగానే మదర్కి మిల్క్ సరిపోవట్లేదు, బేబీకి సరిపోవట్లేదు అని వస్తారు పేషెంట్స్. దీనికి రెమెడీ ఏంటి అంటే ఇమీడియట్గా మనం డెలివరీ అయిన వెంటనే ఒక 2 to 3 days వరకు ఫుడ్ అనేది సరిగా ఉండదు మదర్కి. సో ఫుడ్ లేనప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో యాజ్ డేస్ ప్రోగ్రెస్ ఫుడ్ ఎంత ఎక్కువగా తీసుకుంటుంటే, ఎన్ని ఎక్కువ సార్లు మనం బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి ఇస్తూ ఉంటే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యాజ్ ద డిమాండ్ ఇంక్రీజెస్, ప్రొడక్షన్ ఇంక్రీజెస్. సో డే బై డే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మదర్ బేబీ యాక్సెప్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇన్వర్టెడ్ నిపుల్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ డౌట్స్ ఏంటంటే పేషెంట్స్కి బెల్లీ. సో ఇమీడియట్గా బెల్లీ తగ్గదండి, ఈ బెల్లీ తగ్గడానికి టైం పడుతుంది. సో ఈ బెల్లీ తగ్గాలి అంటే ఒక 6 months తర్వాత మనం ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయాలి. సో ఇమీడియట్గా మనం చాలామంది అబ్డామినల్ బెల్ట్ అడ్వైజ్ చేయమని అడుగుతుంటారు. సో ఈ బెల్ట్ వల్ల మనకి బెల్లీ అనేది తగ్గదు. బెల్ట్ మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మన అబ్డామిన్ సపోర్ట్కి. సో మనం సిజేరియన్ చేసినప్పుడు మనం లేయర్స్ కట్ చేస్తాం అబ్డామిన్ మీద. సో దీనివల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది ఉండదు అబ్డామిన్కి. సో మనకి ఆ స్ట్రెంగ్త్ అనేది సపోర్ట్ చేయడానికి, మదర్కి బ్యాక్ సపోర్ట్ ఉండడానికి మనం అబ్డామినల్ బెల్ట్ అడ్వైజ్ చేస్తాం. సో ఈ బెల్ట్ వల్ల మనకి బెల్లీ అనేది తగ్గదు. బెల్లీ తగ్గాలి అంటే మనం యాజ్ డేస్ ప్రోగ్రెస్ మనం ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో సిజేరియన్ అయిన మదర్స్లో అప్ టు 2 months బేబీ వెయిట్ కంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. సో ఆఫ్టర్ 2 months యూ కెన్ స్టార్ట్ స్మాల్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్,
కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ ఇవి చేయొచ్చు. సో ఆఫ్టర్ 6 months యూ కెన్ స్టార్ట్ యువర్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ లైక్ ప్లాంక్స్ అండ్ ఆల్. సో ఇమీడియట్గా అబ్డామిన్ అయితే తగ్గదు, సో టైం పడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే అందరికీ బెల్ట్ అనేది ఎప్పుడు వాడాలి, ఎప్పుడు తీసేయాలి. సో బెల్ట్ అనేది మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఆర్ పడుకున్నప్పుడు తీసేయచ్చు అండి. మిగతా టైంలో పెట్టుకుంటూ ఉండాలి. అండ్ దిస్ బెల్ట్ షుడ్ బి ఓవర్ యువర్ స్కార్. సిజేరియన్ మనం ఎక్కడైతే కట్ చేస్తామో ఆ స్కార్ పైన ఉండాలి బెల్ట్ అనేది. పైన ఆర్ మనం యాక్టివిటీస్ చేస్తున్న కొద్దీ అది పైకి జరగడం కిందికి జరగడం జరుగుతుంది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎవ్రీ 2 hours తీసేస్తూ ఉండాలి. సో దట్ మన వూండ్కి కూడా అది బెల్ట్ పెట్టడం వల్ల కంప్రెస్ అయిపోయి స్వెట్ ఫార్మేషన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో మనం ఫ్రీక్వెంట్గా అది తీస్తూ మన వూండ్కి కూడా గాలి తగిలేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వూండ్ కేర్. సిజేరియన్ అయిన వాళ్ళలో స్కార్ ఉంటుంది. సో ఆ స్కార్ కేర్ ఎలా తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రెజెంట్లీ మనం కరిగిపోయే కుట్లు వేస్తున్నాం, అంటే బయటికి కనిపించవు అనమాట, లోపలికే ఉంటాయి. సో మనకు ఓన్లీ ఒక స్కార్, ఒక కట్ చేసినట్టు కనిపిస్తుంది అంతే, మనకి స్టిచెస్ ఏమీ కనిపించవు. చాలామంది ఏం చేస్తారంటే ఇవి మానాలి అంటే ఫుడ్ అంటే పప్పులు ఇవన్నీ పెట్టరు చీమ్ పడుతుందని. అలా ఏం ఉండదు, అన్ని ఫుడ్స్ పెట్టచ్చు. అండ్ ఇవి తగ్గాలి అంటే ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అండ్ దీని కేర్ ఎలా అంటే చాలామంది బాత్ తీసుకోరు, బాత్ ఇవ్వరు మదర్స్కి. సో డైలీ బాత్ చేసుకోవడం అండ్ అక్కడ కూడా వాష్ చేసుకోవాలి, సోప్తో వాష్ చేసుకోవాలి, డ్రై చేసుకోవాలి. మనం రిమైనింగ్ బాడీ పార్ట్స్ ఎలా కేర్ తీసుకుంటామో సేమ్ ఇన్ ద సేమ్ వే అక్కడ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. అండ్ ఇట్ షుడ్ నాట్ బి వెట్. అండ్ మీ గైనకాలజిస్ట్ వాట్ ఎవర్ దే అడ్వైజ్డ్ లైక్ బిటాడిన్ పౌడర్ ఆర్ అవాయింట్మెంట్ అవి అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ వూండ్ సైట్ అనేది క్లీన్గా పెట్టుకోవాలి. ఇవన్నీ రెమెడీస్ ఫాలో అయితే మీరు హెల్తీగా ఉంటారు అండ్ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.